ఈ పిల్ల పద్ధతులు నాకు నచ్చవు. దూరంగా ఉండమని చెప్పండి. అక్షయ్ని ఎవరైనా దరి చేర్చుకుంటారు కానీ దూరం పెట్టరు. అవునమ్మా, అక్షయ చాలా మంచిది. నన్ను పెద్ద గండ నుంచి తప్పించిందని చెప్పాను కదా. ఏంటో ఎవరిని ఎక్కడైతే చూడకూడదు అనుకుంటామో వాళ్ళే ఎదురు పడుతుంటారు. సేనిలా అమ్మగారు, మనం కలిసిన సందర్భాలు వేరు. ఇక్కడ నా వలన ఎలాంటి ఇబ్బందులు కలగవు. మీరు నిశ్చింతగా ఉండండి. అమ్మా, ఇప్పటికిప్పుడు మనకు మరో పురోహితుడు దొరకడు. వారి పని వారు చేసుకుంటారు. కార్యక్రమం మొదలు పెడదాం. నారాయణరావు గారు, మీరు మీ ఏర్పాట్లు చేసుకోండి. అలాగేనండి. అయితే మీరందరూ బంధువులే అన్నమాట. అవును. మీ అందరినీ ఇలా చూడడం సంతోషంగా ఉంది. అది సరే, మీరు ఇలాంటి పూజల దగ్గరికి రారు కదా, మరి వచ్చారేంటి? కొన్ని పరిస్థితుల వలన రావాల్సి వచ్చింది. అవని ఇలాంటి పూజల దగ్గరికి ఎందుకు రాదు? అవని లేకుండా ఇలాంటి పూజలే జరగవు. కొన్ని పరిస్థితుల వలన ఇలాంటి వాటికి కొంచెం దూరంగా ఉంటున్నానులేండి. ఇంక మీరు దూరంగా ఉండలేరు. మీలాంటి మంచివారిని అమ్మవారు వదులుకోదు. అవని రాదని అనుకున్నాను. నెత్తి మీద పిడుగు పడినట్టు వచ్చేసింది. ఆ అక్షయ్ వస్తుందని పొరపాటున కూడా ఊహించలేదు. అది కూడా వచ్చేసింది. నాకు అవని విరోధి, శౌర్యకు అక్షయ్ విరోధి. వాళ్ళు అనుకోకుండా వచ్చినట్టు అనిపించడం లేదు. ముందే ఓ ప్లాన్ అనుకొని దాని ప్రకారం వచ్చినట్టు అనిపిస్తుంది. ఆ ఇద్దరికి ఈ వేడుకలో ఘోరమైన అవమానం జరగాలి. కృష్ణ, మంచి ప్లాన్ వెయ్యి, ఆచరణలో పెట్టేద్దాం. అందరూ అసహించుకునేలా చేద్దాం. వీలైతే అందరూ ఊరి నుంచి తరిమి కొట్టేలా చేద్దాం. అందరి ముందు ముక్కు పడక తనకు వద్దు అని డ్రామాలాడుతుంది. ఖచ్చితంగా ప్రసాదం చేసిన తర్వాత ముక్కు పుడకని దక్కించుకుంటుందని అనిపిస్తుంది. కృష్ణ, అయ్యో, దానికోసం నువ్వు ఎప్పటి నుంచో కలలుగంటున్నావు. ఇప్పుడు ఆ అవని గెద్దలా తన్నుకుపోయిందంటే ఇంట్లో ఇంకా మనకి ఎలాంటి రెస్పెక్ట్ ఉండదు బంగారం. అవును కృష్ణ, తప్పదు కాబట్టి ఊరి జనం ముందు శౌర్య గురించేదో మొక్కుబడిగా పరిచయం చేసింది గాని మనస్ఫూర్తిగా అయితే చేయలేదు. తనలాంటి జాతకం గల మనవరాలు చనిపోయిందే అన్న అసంతృప్తి ఆవిడలో బాగా ఉంది. అందుకే ఆ అవని ముక్కు పుడుకొని సొంతం చేసుకోకుండా చూడాలి. అలా జరగాలి అంటే అవని ప్రసాదం చేయడంలో ఫెయిల్ కావాలి. అలా జరిగితేనే ముక్కు పుడక ఎప్పటికైనా మన సొంతమవుతుంది. వసంత, ఊరు ఎలా ఉంది? ఎప్పటిలాగే ఉంది. నీకు అన్ని వివరాలు కావాలి. అమ్మవారు కరుణించి కళ్ళిస్తే బాగుండు. చూపు ఉన్నా లేకపోయినా నువ్వు చేసేదేముంది? వీడియో లేకుండా ఆడియోతో బ్రతకటం చాలా కష్టం. నేను ఈ మధ్య చాలా మంచివాళ్లా ఉంటున్నాను కాబట్టి అమ్మవారు నా మీద దయ చూపిస్తుందని ధైర్యంగా ఉన్నాను. అమ్మా, మీ ఆచారాలు పద్ధతులు గురించి విని చాలా ఆశ్చర్యపోయానమ్మా. ఇక్కడికి వచ్చిన తర్వాత మీ గొప్పతనం తెలిసింది. ముక్కుపుడక చరిత్ర కూడా చాలా గొప్పగా ఉంది. ఓసారి అంత చరిత్ర కలిగిన ముక్కుపుడకను నేను చూడొచ్చా అమ్మా? అక్కడుంది చూడండి. ఎక్కడమ్మా? కనిపించటం లేదే. ఎక్కడమ్మా?
అక్కడే పెట్టాను కదా, ఇంతలోనే ఏమైంది? అమ్మవారి ముందున్న ముక్కు పుడక పోయింది. ఎవరో దొంగిలించారు. మన ఊర్లో ఇంతవరకు ఇలా ఎప్పుడూ జరగలేదు. ఎవరు తీసుంటారు చెప్పమా? అపచారం అపచారం. శుభం అంటూ కార్యక్రమం మొదలు పెడుతూ ఉండగా ఇలా జరగటం ఏంటి? అక్కడ సరిగ్గా చూడండి. లేదండి, సరిగానే చూశాను. లేదంటే ఒక పని చేద్దాం. గుడి తలుపులు మూసి అందరినీ చెక్ చేయడం మంచిది. వేదవతి గారి కుటుంబాన్ని మినహాయించాలి. ఎందుకంటే దొంగిలించాల్సిన అవసరం వారికి ఉండదు కదా. అది నిజమే. అయితే మన ఊరి వారందరూ ఓ వైపుకి రండి. నువ్వు కొని తీసావా? లేదే. నేను తీశాను. ఎప్పుడు తీసావు? ఇంతకు ముందే. నీకు దీని మీద చాలా ఆశగా ఉందని నాకు అర్థమైంది. అందుకే ఓ రోజు నన్ను దీనికోసం పూజ గదిలోకి కూడా పంపించావు కదా. అందుకే ఎవ్వరికి కనిపించకుండా కొట్టేశాను. అమ్మో, ఇది మనకంటే ముదురులా ఉంది. తండ్రి బుద్ధులు బాగా వచ్చాయి. ఎవరన్నా చూసారంటే అయిపోతాం. శౌర్య, దాచి దాచి దాచి. ఏంటి గుసగుసలాడుకుంటున్నారు? ఏం లేదు ఏం లేదు. పాము చోలేసుకొని అన్నిటికీ ఎంటర్ అయిపోతావు. కాసేపు సైలెంట్గా ఉండు. చూడండి, ముక్కు పుడక విషయంలో ఊరి వాళ్ళని మాత్రమే అనుమానించడం తప్పు. అందరితో సమానంగా మా అందరినీ కూడా చెక్ చేయండి. అవునండి, అవని చెప్పినట్టు అందరినీ చెక్ చేయడం మంచిది. పూజారి గారు, మీరు మా అందరి దగ్గర చెక్ చేయండి. గ్రామ పెద్ద అయినటువంటి వారు ప్రజలందరినీ చెక్ చేస్తారు. సరేనమ్మా. అమ్మా అమరావతి, నువ్వు ఆడవారిని చెక్ చేయమ్మా, నేను మగవారిని చెక్ చేస్తాను. అలాగేనయ్యా. నీ చేయి చూపించమ్మా. నా దగ్గర లేదు. అయితే పిడికిలెందుకు బిగించావు? చూపించు. లేదని చెప్తున్నాను కదా.
మొత్తం నాశనం చేసేసింది. ఎందుకు తొందరపడింది? నీకోసమే పాపం. చేయి చూపించు. మా కుటుంబాన్ని చెక్ చేయడం అయ్యింది కదా, ఇక మీ మనవరాల్ని చెక్ చేయండి. నా మనవరాలు అలాంటిది కాదమ్మా. మేమందరం అలాంటి వాళ్ళమా ఏంటి? అక్షయ మంచితనం గురించి అందరికీ తెలుస్తుంది. సంచిని చెక్ చేయండి పూజారి గారు. అక్షయ, ఇది నీ సంచిలో ఎందుకుందమ్మా? ఎలా వచ్చిందో తెలియదు తాతయ్య. ఎలా వస్తుంది? దొంగతనం చేస్తే వస్తుంది. అక్షయ అలాంటిది కాదు. అనవసరంగా నిందించుకో. అమ్మవారి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నిజంగా నాకేం తెలీదు. నీ బ్యాగ్లోనే ఉంది కదా, తెలీదని అంటావేంటి? గ్రానీ, ఈ అక్షయే దొంగ. ఏంటి నారాయణరావు గారు ఇది? ఎక్కడో పొరపాటు జరిగిందండి. అక్షయ్ అయితే అలాంటిది కాదు. మీ కళ్ళ ముందే కనబడుతుంది కదా సార్. పిల్ల చూడ్డానికి బంగారంలా ఉంది. బంగారం దొంగతనం చేసిందంటే నమ్మలేకపోతున్నాం. బంగారమైనా పర్వాలేదు, ఏకంగా మా ఇంటి ఆచార సంప్రదాయాల్లో ముఖ్యమైనటువంటి ముక్కు పుడకనే దొంగతనం చేసింది. వేదం నేర్చుకుంది అని అన్నారు. వేదం దొంగతనం చేయమని నేర్పించిందా పూజారి గారు? అమ్మా, అంత మాట అనకండమ్మా. మీ మనవరాల్ని చాలా బాగా పెంచారు పూజారి గారు. ఏయ్, ఈ కార్యక్రమం ముగిసేంత వరకు మా కళ్ళ ముందు కనిపించకు. పో ఇక్కడి నుంచి. అత్తయ్య,
నిజానిజాలు తెలుసుకోకుండా మాట్లాడకండి. నిజ నిర్ధారణ అందరి ముందు జరిగింది కదా. ఇంకా ఇక్కడ నిలబడ్డావే, పో ఇక్కడి నుంచి. అయ్యా, ముక్కు పొడకను తెచ్చి అమ్మవారి ముందు పెట్టండి. అమ్మయ్యా, పెద్ద గండం నుంచి బయటపడ్డాం. అయినా నువ్వెందుకు అంత సాహసం చేశావు? ముక్కు పుడక కోసం ఆ రోజు గదిలోకి వెళ్తే మంటలొచ్చాయి. అక్కడ తీయడం కుదరలేదు. ఇక్కడ మంచి అవకాశం దొరికింది కదా అని ఉపయోగించుకున్నాను. ఎవరికి తెలియకుండా దొంగలించడం, ఎవరికి కనిపించకుండా అక్షయ్ సంచిలో వేయడం, పా మామూలు ట్విస్టులు కాదు. నేను చాలా గ్రేట్ కదా. ఆ, ఏ మాత్రం తేడా వచ్చినా మీ గ్రాని చేతిలో అయిపోయి ఉండేదానివి. నిహా, గుర్తు పెట్టుకో, ఏదో రోజున ముక్కు పుడకను నేనే నీకు గిఫ్ట్ గా ఇస్తాను. ఆ అవని మనల్ని కూడా చెక్ చేయమని చెప్పడంతో వదిలేశాను. లేదంటే ఆ ముక్కు పుడక నీ సొంతమై ఉండేది. నువ్వు శౌర్యలు ముక్కు పొడకను గట్టిగా టార్గెట్ చేశారంటే గనక ఏదో రోజున అది మన సొంతం అయిపోతుంది. ఆ సుజాత అంత సులువుగా ముక్కు పొడకని మనకి దక్కనివ్వదు కృష్ణ. ఎలాగైనా అవనికి దక్కేలా చేద్దామని శతవిధాల ప్రయత్నం చేస్తుంది. ముక్కు పుడక ఘట్టం చివరికి ఎలా ముగుస్తుందో, ప్రసాద ఘట్టం ఎలా ముగుస్తుందో అర్థం కావడం లేదు. నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది. ఆ అక్షయ్ని అందరి ముందు దొంగని చేశాను. గ్రానీ ముందు ఇంతకు ముందు కంటే ఇప్పుడు మరీ బ్యాడ్ చేసేసాను. ఇంకా ఈ ఫంక్షన్ అయ్యేంత వరకు దాని మొహం చూడాల్సిన పనే లేదు. దాని సంగతేమో గాని నువ్వైతే కొంచెం జాగ్రత్తగా ఉండు, సరేనా? ఎవరికైనా అనుమానం వస్తుంది. ఇక వెళ్దాం పదండి. పదండి. వాళ్లతో గొడవ పడ్డం కంటే తిన్నగా అత్తయ్య దగ్గరికి వెళ్ళి ఈ వీడియోని చూపించి అక్షయ దొంగతనం చేయలేదని నిరూపించాలి. జాతర దగ్గర నుంచి నిహారికని గెంటేయాలి. పాపం అక్షయ. అక్షయ, నేను దొంగతనం చేయలేదు మేడం. నా మీదొట్టు మేడం. నువ్వు అలాంటి పనులు చేయవని నాకు తెలుసమ్మా.